ఏమైనా మన చిన్నప్పుడే బాగుండేదండి. ఎండాకాలం సెలవులు ఇస్తే తట్టా పుట్ట సర్దుకుని అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి అమ్మమ్మ వండే పప్పలన్నీ కూడా గొంతుకు పీకర్ దాకా తినేసి మళ్ళీ రేపో ఎల్లుండో పడి తీస్తారనిపించుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళమండి. అదే ఇప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తానంటే గొంత కింద 20 సంవత్సరాలు వచ్చాయి, పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లలకి అంటావు. ఇప్పుడు అమ్మమ్మ గారి ఇంటికి ఎందుకు రే ఎదవా అని తిడతారండి. ఇంటికాడ ఉంటే ఏమీ ఊసిపోవట్లేదని సరదాగా మా ఓడు నేను మా తూర్పాలెం బీచ్ కి బయలుదేరామండి. మొత్తానికి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాముండో. ఈ పక్కనే కొత్తగా బడ్డీ కొట్టు కూడా పెట్టారండి. ఈ కొట్టు కాడికి వచ్చి 2 చెగుడు ప్యాకెట్లు ఇచ్చుకుని 2 లీటర్ల డ్రింక్ బాటిల్ ఇచ్చుకుని సరదాగా బీచ్ పక్కన కూర్చుని 4 పూసులు ఆడుకుంటే భలే టైం పాస్ అయిపోతుండో. ఇంకా సమ్మర్ సెలవులు స్టార్ట్ అయిపోయివ్వండి. మా తూర్పాలెం బీచ్ కలకల్లాడేస్తుందండి. ప్రతి సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలో అయితే ఈ సముద్రపు తీరాన్న ఉన్న అన్నాచిలేడు కొట్టు దగ్గర అయితే చల్లంగా ఏదో కూడా జరుగుతుందండి. ఇవన్నీ కూడా సునామీ బిల్డింగ్లు అండి. మేము టెప్పలోని బిల్డింగ్లు అంటామండి. ప్రతి సంవత్సరం మా ఊరు టెప్పలోలు వస్తే ఇందులోనే ఉంటారండి. ఇది బీచ్ పక్కన పీస్ ఫ్యాక్టరీ అండి. ఇందులో 25-30 మంది పనిచేస్తారండి. ఇది మా ఊరు వైఎన్జీసీ అండి. ఇక్కడికి రానోళ్ళంటూ ఎవరు ఉండరండి. ఇది మా ఊరు కరెంట్ ఆఫీస్ అండి. ఎండాకాలం బయట పడుకోవాలండి. ఇది తూర్పాలు అంబేద్కర్ బొమ్మ పక్కన గంట వాళ్ళు కొట్టండి. పక్కన ఉన్నది సతీష్ గారి బట్టలు కొట్టండి. కానీ ఎదుర్కోకుండా ఉన్నది మన సుధాకర్ తాటర్ గారి ఇల్లు అండి. ఇది జగన్ గారు కొట్టు అంటారండి. మేము ఆంటీ గారు కొట్టు అంటామండి. ఇది గణేష్ గారి బట్టలు కొట్టండి. పక్కన ఉన్నది లీలసాయి ఫోటో స్టూడియో అండి. సాయంత్రం 5 అయిందంటే జనాలతో మా బజార్ అంతా కలకల్లాడేస్తుందండి. ఇది మా సైకిల్ షాప్ 7 గారి బడ్డీ కొట్టండి. మేము ఎక్కువగా ఉండేది అక్కడేనండి. అదండి మరి సంగతి. ఈ సమ్మర్ సెలవులకి ఆ గోదావరి వచ్చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకుండా.